ఇప్పుడు వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా నాగబాబు గారికి ఇచ్చారు. వర్మకి వెన్నుపోటు పొడిచారు అంటున్నారు కదా. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమండి ఇంకా అది మనం చెప్పుకోవద్దు మరి. లేకపోతే అది అనుకోవడం అయితే వరం గారు అనుకున్నారు. అది ఇంకా అది పై రాజకీయం దాని కొంచెం అంత రోజుకి వెళ్ళకూడదు. అందులో పడ్డ మళ్ళీ పైకి రానిరు అది కాబట్టి ఇంకా అల్లే చూసుకోవాల్సింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రామబాబు గారికి ఇచ్చారా మాకు ఈ విషయం మీరు చెప్తారా మాకు తెలియదు అలా అందుకని అంటున్నారేమో అదేమో మాకు తెలియదు. అది పోవాలి మరి ఏం చేద్దాం పెద్ద రాజకీయాలు కదండి. అయితే ఇప్పుడు అంటే ఈయన రాకతో వర్మ గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు, పిఠాపురం ప్రజలు మర్చిపోతారు వర్మని అని అంటున్నారు కదా, దాని మీద ఏమంటారు? కానీ చేసే క్యాండిడేట్ ఎవరో మర్చిపోయారు. చేసే క్యాండిడేట్ ఇప్పుడు గతంలో రాజరాజేశ్వరి గారు ఏంటి పిడవరం 2 సార్లు 3 సార్లు చేశారు. నాయక్ సార్ 2 సార్లు చేశారు. అంటే చేసిన వాళ్ళు మంగకి ఎత్తే 2 సార్లు చేశారు. పెండు వరకు 2 సార్లు చేశారు. అంటే కాంతో కొంత చేసిన ఇలాగే మర్చిపోరు కదా. అందుకని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకునేది ఏదంటే డిప్యూటీ సీఎంగా నిర్ణయించుకుని అంటే పిఠాపురం ఒకటికి ఏదో మేము ఆశ పెట్టి మేము గెలిపించుకున్నాం. ఏదో ఒకటి గుర్తింపుగా మా ప్రధాని గారు మోదీ గారు ఎన్నో 5,000 కోట్లు చెప్తారని చెప్పుకొచ్చారు. పిఠాపురం బాగా డెవలప్ చేస్తానని. అయినా వాళ్ళకి ఎవరు రాజకీయాలను పోయి వాళ్ళకి ఖాళీ ఉండలేదు. ఏదైనా మాకు వడ్డీకి ఏదైనా చేసి పెడితే సంతోషం. పిల్లలకి మెయిన్ ఇంపార్టెంట్ అన్న జాబులకి దద్దాలు ఆడించారు తల్లి.